అంబర్పేట నియోజకవర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్క వాసి కోరిక బతుకమ్మ గుంటను పునరుద్ధరించాలి. గతంలో యావత్ అంబర్పేట ప్రజానికానికి చక్కటి వాతావరణాన్ని అందించినటువంటి బతుకమ్మ తిరిగి పునరుద్ధరించుకోవాలన్న ఒక కోరికను ఈ సంవత్సరం మరి మన అంబర్పేట వాసులు అందరూ పార్టీలకు అతీతంగా ఎంతో సంతోషించారు. అందరి కోరికకి అనుగుణంగా మరి ప్రజాప్రభుత్వం పునరుద్ధరించిన తర్వాత మరి ఈ రోజు బతుకమ్మ కుంట కొన్ని వేల మందికి చక్కటి వాతావరణాన్ని ఇస్తూ మరి అందరూ కూడా వాకింగ్ చేసుకుంటూ చక్కగా అందరూ కలిసిమెలిసి ఉంటా ఉంటే ఎవరైతే బతుకమ్మ కుంటను కబ్జా చేయాలని చెప్పేసి కుట్రకు పన్న తెరలేపినరో మరి వాళ్ళ కళ్ళు ఇంకా చల్లారలేదు. ఇన్ని వేల మంది దీనితో సంతోషంగా ఉన్నారని చూసినా కానీ ఇంకా కళ్ళు చల్లారక ఇంకా దాన్ని కబ్జా చేయాలని ఒక కోరికతోని అడ్డంకులు సృష్టిస్తూ ఉన్నారు. మరి దానిలో భాగంగా మరి మళ్ళీ కోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఏవైతే నిర్ణయాలు ఈరోజు వచ్చినాయో దానికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అంబర్పేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు పోరాడడానికి ముందుకొచ్చినారు. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు విఎన్ మంత్రావు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ప్రజలు, సిపిఎం అందరూ కూడా కలిసికట్టుగా బతుకమ్మ కుంట కోసం మనమందరం కలిసి పోరాడదామని చెప్పేసి ఈరోజు ముందుకు రావడం చాలా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు విఎన్ మంత్రావు గారు మరి దీని మీద మనకు కొన్ని సూచనలు చేస్తారు. జరుగుతున్న మోసాలను మనందరికీ తెలియజేసే విధంగా మాట్లాడతారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏంటంటే మీకు చెప్పదలసింది అన్ని రాజకీయ పార్టీలు ఒకటి ఆలోచన. ఈ ప్రాంతంలో తరతరాల నుంచి మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పెద్దమ్మలు మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఇందులో బతుకమ్మ కుంటలో ఈత కొట్టడం జరిగింది. గూగుల్లో చూస్తే ఓల్డ్ దాన్ని చూస్తే ఇది బతుకమ్మ కుంటగానే కనిపిస్తుంది, అందరికీ తెలిసింది. దీని గురించి కొందరు ప్రయత్నం చేసి మొహమ్మద్ ఆజం దగ్గర ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అది కూడా 5 లక్షలు ఏదో ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని తర్వాత దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఎంకరేజ్ చేయండి, ఎవరిని కూర్చోమని అన్ని పార్టీలు ఫైట్ కాదు ఇది. ప్రజలకు అందరూ కూడా సహాయం అందించాలి, మంచి వాతావరణం ఉండాలి, మంచి ఎన్విరాన్మెంట్ ఉండాలని ఎన్నో రోజుల నుంచి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు బాధపడుతుండే. ఇదంతా చెత్త చెదారము ఉండడం వల్ల అందరు బాధపడ్డారు. ఎప్పుడు బాగవుతుందో అని ఆలోచన చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసి మాకు న్యాయం చేయాలండి, మేమేదో ఇంటి గురించి అడుగుతున్నాం, మా సొంతంగా లాభపడాలనే ఆలోచన లేదు. కానీ ప్రజల ఆలోచన ఏమిటంటే ఒక భూమిని కబ్జా చేస్తున్నటువంటి వ్యక్తి, అది కూడా చెరువును కబ్జా చేస్తున్నాడు. కాబట్టి దీనికి తప్పనిసరిగా ఇది బతుకమ్మ పేరే, దీని పేరు బతుకమ్మ కుంట. గతంలో బతుకమ్మను ఆడారు కానీ బతుకమ్మ కుంటను మర్చిపోయారు. కానీ నా ఉద్దేశంలో ఏదైనా మొత్తం మీద ఐడా రంగనాథ్ గారు కొద్దిగా శ్రద్ధ వహించి దీన్ని సాధించారు. మంచి వాతావరణం అయిందని అందరూ సంతోషంగా ఉన్నారు. అయినా మరి జ్యుడిషియరీ మీద నేనేం కామెంట్ చేయను, ఎందుకంటే జ్యుడిషియరీ ఇది హైయెస్ట్ అథారిటీ. కానీ ఇంత మంచి వాతావరణంలో కూడా ఇవాళ కోర్టుకు వెళ్ళేదో ఆర్డర్ తెచ్చుకొని దీన్ని చేసేయాలి. ఆయన 5 లక్షల అగ్రిమెంట్ చేసుకున్నాడు. అది కూడా చెరువుల 7 ఎకరాలు నాయే అని చెప్తాడు. అందులో 2 ఎకరాల వరకు కబ్జా కూడా జరిగిపోయింది. ఇక మిగిలింది 5 ఎకరాలు. 5 ఎకరాలలో రంగనాథ్ గారు
ఒక 4 నెలల లోపల మంచి వాతావరణం క్రియేట్ చేశాడు. దానివల్ల అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉండి ఇంకా బాగా జరగాలి, వాకింగ్ పిల్లలకు అందరికీ మంచి వాతావరణం వచ్చిందని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళు కానీ అందరూ కూడా బడుగు బలైన వర్గాలు అందరూ సంతోషంగా ఉండే సమయంలో ఒక పెద్ద అవాండం పెట్టి దీన్ని బతుకమ్మ కుంటను ఆక్రమించుకోలేదు, అది ఆయన స్థలమే అని వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది జ్యుడిషియరీ చూసుకుంటుంది. కానీ ఇది అన్యాయం. అరే ఇది బతుకమ్మ కుంట గతంలో వర్షాలు పడితే ఉస్మానియా యూనివర్సిటీ నీళ్ళన్నీ వచ్చి ఇళ్ళని పడింది. రాను రాను అన్ని బిల్డింగ్లు అయిపోయినా నీళ్లు నిలబడని ఉంటుంటాయి. దానికి ఇది డ్రైనేజ్ వాటరు, ఇది చెరువు లేదు అని అన్ని మేము ప్రొసీజర్ చేసిన ప్రొసీజర్ ప్రకారంగా కోర్టులో ఉన్నది. కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడుతున్నా. వారి జ్యుడిషియరీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు రండి జ్యుడిషియరీగా ఒక మనిషిని అపాయింట్మెంట్ చేయండి, ఈ ప్రాంతంకి వచ్చి చూడండి. మాది తప్ప ఆయన తప్ప, కోర్టులో వాదించడం మీ న్యాయం. కానీ గ్రౌండ్ రియాలిటీ కూడా తెలుసుకోవాలి. గ్రౌండ్లో ఏమవుతుంది, మీరు ఇచ్చింది నిజమా కాదా, అది ఆయన నారాయణ రెడ్డి, ఆయన పేరు బండి నారాయణ రెడ్డి అండి. ఆయన మొహమ్మద్ ఆజం దగ్గర మునీంగా పనిచేసేది. ఆయన ఇటుకలు తయారు చేసేది, డబ్బులు ఆయన ఇచ్చేది, మళ్ళీ ఇటుక కూడా మొహమ్మద్ ఆజం కొనేది. ఆ పోత ఆయన ఎందుకు రాసి ఇచ్చిందో నాకు తెలియదు. కానీ 5 లక్షల అన్ని కూడా ఇక్కడ ఉన్న కొద్ది కొత్త డూప్లికేట్ లేఅవుట్ చేసి అది కూడా అమ్ముకున్నాడు. డబ్బులు ఇచ్చిండు వాళ్ళ మీద ఫోర్స్ తోటి ఆయన చేస్తున్నాడు. ఇంకా పార్టీల కదా. కానీ ఇప్పుడు ఆయన నేను కేటీఆర్ని అడుగుతున్నా, కేసీఆర్ని అడుగుతున్నా, అయ్యా ఈ పరిస్థితిలో మీకు ఒక వ్యక్తి ప్రజలకు అన్యాయం చేస్తుంటే దాన్ని సమర్థించడం న్యాయం. అందరికీ అడుకోని ఇదంతా బతుకమ్మకుంటా చిన్నకున్న ఎవరన్నా ముసలో బతుకమ్మకుంటా కాపాడే కమిటీ పెట్టుకొని దీని మీద అందరూ రాజకీయాలకు అతీతంగా, ఎందుకంటే అందరికి ఉపయోగమైనవి. ఇది నాకేం ఉపయోగం కాదు, నీకే కాదు, అందరి ప్రజలకు ఉపయోగం. ఇంట్లో నో రాజకీయం. కనుక దీన్ని సాధించడానికి అందరం ప్రయత్నం చేద్దాం. సుప్రీంకోర్టు మీద హైకోర్టు ఏ విధంగా వారికి తెలియదు. కానీ ఇప్పుడు తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం పక్షపని చేసినా నేను జ్యుడిషియరీని రిక్వెస్ట్ చేస్తున్నా, లెట్ దెమ్ జస్టిస్ ఎవరైతే చీఫ్ జస్టిస్ ఉన్నాడో ఇక్కడ మన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఒక కమిటీ వేసి ఇక్కడికి వచ్చి మేము ఆ తప్ప కాదా, మేము చేయడానికి ప్రయత్నం ప్రజలకు ఉపయోగపడుతున్నాం. ఈ బతకుంట అయిన తర్వాత అందరు సంతోషంగా ఉన్నారు. ఎవరిని అడిగినా అరే చాలా బాగుంది, మంచి వాతావరణం, ఇక్కడ పోతుంటే అసలుకు భరించలేకపోయినాం. ఇక్కడ ఉన్న ఆడోళ్ళు కానీ మొగోళ్ళు కానీ అందరూ మంచి వాతావరణం ఉన్నది, దీనికి ఇంకా బాగా చేయాలని బతుకు కట్టాలంటే ఇప్పుడు ఆయన దీనికి అవన్నీ ఏదో అది నాకు తెలియదు, నేను బోర్డే తీసేయాలి అంటున్నారట. ఇది 100% ఆయన అఫిడేవిట్ ఏమి ఇచ్చిండ్రా, ఏమన్నాడు, ఇంకా ముగిసిన అన్నాడా లేదా, ఎంత ఖర్చు అయింది అది 30 లక్షలు. ఆయన into an agreement says this schedule land low and out says there controlling the agreement we are purchase amount of 30,000 పుట్ట కూసినవా లేదా. గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు నీరు దాని మీద ఎవరు టచ్ చేయొద్దన్నాడు. దాని ప్రకారంగా ఆయన భూమే కాదు, ఈ చెరువు ఉంటే చెరువును పూర్తి చేసి
ఆ జమానా 30 లక్షలు ఖర్చు చేసిన అంటే అది ఇంకంటే నిర్ణయమైన కనుక ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పలేను. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. ఇది బతుకమ్మకు పేరే, దీని పేరు బతుకమ్మ గుట్ట. చిన్నప్పటి నుంచి నేను కూడా ఈత కొట్టేది, అక్కడ వచ్చేది బతుకమ్మ అనేది. లాస్ట్ కొన్ని ఏళ్ళ నుంచి ఆఖరికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు సోదరి మనులు బతుకమ్మ పండుగ వస్తే డ్రమ్లలో వేస్తున్నారు బతుకమ్మని తీసుకొచ్చి. అది నేను చూడలేకపోయినా డ్రమ్లో వేసేదేదని ప్రయత్నం చేసి ఇప్పటి నుంచి చేస్తున్నా. నాకు కూడా ఆఫర్స్ ఇచ్చినా నేను ఎన్నడూ డబ్బుల కాకపోతే బస్తీలో అందరూ పొందాలి. తరతరాలు ఉన్న వారికి న్యాయం జరగాలనేదే నా ఉద్దేశం. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈడ బీజేపీ ఉన్నది, సిపిఐ ఉంది, సిపిఎం ఉన్నది, కానీ బీఆర్ఎస్ ఎందుకు కూడా లేదని అడుగుతున్నా. మరి నువ్వు మాట్లాడాలి, సపోర్ట్ చేయాలి అంతే. మాట్లాడి ఎందుకంటే ఇది ప్రజల సమస్య. ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి బతుకమ్మ కుట్ట వల్ల పోతే మన పాత వాతావరణం అవుతుంది. చెత్త చెదారం చీడని వేస్తారు, ప్రజలందరూ ఇబ్బంది పడతారు. మన తల్లులు సంతోషంగా ఉన్నారు, యువకులు సంతోషంగా ఉన్నారు. చిన్నపిల్లలు సాయంత్రం రాగానే అందరూ కూడా వచ్చి ఈ బతుకమ్మ కుట్ట రౌండ్ వాకింగ్ చేస్తున్నారు. మార్నింగ్ వాకింగ్ జరుగుతుంది కనుక దీన్ని కాపాడడానికి ఏదైతే సుధాకర్ రెడ్డి దీనికి సూత్రధారి ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడో, మరి బీఆర్ఎస్ పార్టీలో ఏ పొజిషన్లో నాకు తెలియదు, కానీ ఆయన చేస్తున్న పరిణామాల వల్ల బీఆర్ఎస్ కు చెడ్డ పేరు వస్తుందని చెప్తున్నా. ఎందుకంటే మాకు చెప్పాలి, మీ నాయకుడు తప్పు చేస్తుంటే అది మీ పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది. నేను తప్పు చేసినా నా పార్టీకి ఎఫెక్ట్ అవుతుంది. కనుక ఎవరు పార్టీలు ఉన్నారో వాళ్ళకు కూడా చేయాలి. ఇది అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా బతుకమ్మ కుట్టను కాపాడుకుందామనేది మన ఆలోచన. ఇప్పుడు మా ఆనంద్ బీజేపీ నాయకుడు మాట్లాడు.